నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక. ఈరోజు అంశం తీసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ గురించి టాపిక్ యథావిధిగా నడుస్తుంది. అయితే అదే విషయానికి సంబంధించిన లాస్ట్ టైం కూడా కొంతమంది కాలర్స్తో తీసుకున్నాము. అలాగే ఈరోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసత్యం అని చెప్పేసి, సత్యమే అని చెప్పేసి వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి అదే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాంప్రసాద్ గారు, అలాగే కార్తిక్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ జై భీమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత ఓకే సార్, ఎస్సీ వర్గీకరణ అంటే సుప్రీంకోర్టు నుంచి మొన్న తీర్పు దాఖలు చేసింది. అసలు ఏంటి, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఒకసారి చెప్తారా? అదే మొన్న ఆగస్టు 1, 2024 రోజు తీర్పు రావడం జరిగింది. అయితే భారతదేశంలో సుప్రీం పార్లమెంట్ వ్యవస్థ, ఆ పార్లమెంట్ వ్యవస్థను నడిపించేది భారత రాజ్యాంగం. అయితే ఆ తీర్పు అనేది అటు భారత రాజ్యాంగానికి కానీ ఇది పార్లమెంట్ వ్యవస్థకే కానీ అనుకూలంగా పనిచేయాల్సిన వ్యవస్థ ఏదంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. ఓకే. కాకపోతే ఆ తీర్పు అటు పార్లమెంట్ వ్యవస్థకే కానీ ఇటు రాజ్యాంగానికి సంబంధం లేకుండా తీర్పు రావడం జరిగింది. అసలు యాక్చువల్గా ఆ రోజు 1 ఆగస్టు ఏదైతున్నదో మా దృష్టిలో ఒక రాజ్యాంగ ఫాలో అయ్యేటోళ్ళము, రాజ్యాంగం అంటే ప్రాణం కూడా వదిలే వాళ్ళము. ఆ రోజు మేము చీకటి దినంగా, రాజ్యాంగానికి కూని చేసిన దినంగా భావిస్తున్నాం. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పులో అసలు రాజ్యాంగాన్ని ఏ కోణం కూడా తీసుకోకపోవడం చాలా విచారకరం. వాళ్ళు చేయాల్సింది ఏంది, ఉన్న రాజ్యాంగంలో ఉన్న పార్లమెంట్ వ్యవస్థలో చేసిన చట్టాలను వీళ్ళు కరెక్ట్గా చేస్తారా లేదా అనేది బేస్ చేసుకుని వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ ఇందులో 565 పేజీలలో చాలా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్లో, పర్సనల్ బిలీవ్స్ అయితే మత ఆచారాలు ఉన్నాయో, నమ్మకాలు ఉన్నాయో వాటి మీద బేస్ చేసుకొని ఇచ్చారు. ఇది చాలా చాలా బాధ వేసింది ఆ రోజైతే. ఎందుకంటే వాళ్ళు చేయాల్సి అంత పెద్ద న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిలలో ఆశామాష నిన్న మొన్న పోయిన వాళ్ళు కూడా కాదు. నెక్స్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజే అవకాశాలు ఉన్న వ్యక్తులు కూడా అందులో ఉన్నారు. ఎటువంటి రాజ్యాంగాన్ని పరిలోకి తీసుకోకుంటే జడ్జిమెంట్ ఇవ్వడం, అది కూడా సుప్రీంకోర్టు స్థాయిలో, అంటే ఆ రోజు అసలు రాజ్యాంగానికి కూని చేసిన రోజు, దాంతో పాటు భారతదేశానికి అది చీకటి రోజుగా భావించారు. సార్ మీరు చెప్పండి. అయితే రాజ్యాంగానికి కూని చేసిన రోజు అది చీకటి దినంగా ప్రకటిస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా. సో మరి మీ అభిప్రాయం ఏంటి? ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజమైన తీర్పు. అది అత్యంత సామాజికమైనది, అత్యంత ప్రజాస్వామ్యంగా ఇచ్చినటువంటి తీర్పు. నిజంగా దళితుల్లో ఎవరైతే వెనుకబాటుతనానికి గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా, ఆ ప్రజలు కూడా హర్షించదగ్గర రోజు. ఆ రోజు ఆగస్టు 1 అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కానీ, మాదిగలకు కానీ చాలా పండుగ రోజు అని ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ఫాలో అయ్యేటోళ్ళకి, నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకున్న వాళ్ళందరూ కూడా ఒక సుదినంగా మేము భావిస్తాం. మరి అవతల వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదండి, మరి దానికి మీ సమాధానం ఏమంటారు? నగారు చేసే ఆరోపణ అది ఎంతవరకు నిజమా కాదని నేను తర్వాత మాట్లాడితే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థిస్తూ మీకున్న కాలర్లో కూడా మాట్లాడిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది, సిపిఐలో ఉంటుంది, సిపిఎం ఉంటుంది, న్యూ డెమోక్రాట్స్ పార్టీలో ఉంటుంది, నక్సలైట్ సిద్ధాంతంలో ఉంటుంది, ఆర్ఎస్ఎస్లో ఉంటుంది, కుల సంఘాల్లో ఉంటుంది, ప్రజా సంఘాల్లో ఉంటుంది, విద్యార్థి సంఘాల్లో ఉంటుంది. అంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడిచేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రజా సంఘం అయినా కూడా వర్గీకరణ సమర్థిస్తున్నటువంటిది ఉన్నది. మరి అన్నగారు చెప్పినట్టు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అన్నగారు ఇప్పుడు నాతో పాటు డిబేట్లో పాల్గొన్నట్టు నేను వర్గీకరణ సమర్థిస్తూ మాట్లాడతా, అన్న వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడతాను. మరి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఏ పార్టీలు వచ్చినా, ఏ కమిటీలు, ఏ ప్రొఫెసర్లు చెప్పినా కూడా అన్నగారు చెప్పాలి. చెప్పండి మీరు. తప్పకుండా మిత్రుడు కార్తిక్ చెప్పింది నేను తప్పకుండా సమాధానం ఇస్తా. చెప్పండి. ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగబద్ధ అంశమా, రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమా, మీరు క్లారిఫికేషన్ చేయాలి. రాజకీయ పార్టీకి కాకుండా ఓన్లీ ఎస్సీలకు సంబంధించిన క్లియర్గా ఆర్టికల్ 341 ఏదైతే ఉన్నదో రాజ్యాంగబద్ధ సమస్య ఇది. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ పరిధిలో చేయాల్సిన సమస్య. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అంటే రాజకీయ పార్టీలు అది కాదు, ఇది అంశం పొలిటికల్ అంశం కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ సబ్జెక్ట్. ఇది కాన్స్టిట్యూషన్ లో ఏది ఉంటుందో దాని ప్రకారం మనం కావాలి కానీ తప్ప నాకు అందరూ ఇచ్చిరంటే మరి అందరు ఇచ్చిన తర్వాత 30 సంవత్సరాలుగా కాలేదు. వచ్చిన తీర్పు కూడా రేపు నిలబడుతుందో లేదా గ్యారంటీ లేదు స్థితిలో ఎందుకు ఉంటుంది? రాజ్యాంగం బేస్ చేసిన అంశము పొలిటికల్ లీడర్గా మాస్ అంటే పెద్ద ఎత్తున లక్షల మంది సమీకరించి ప్రోగ్రాంలు చేస్తే అయిపోతుందని కాదు. రాజ్యాంగబద్ధంగా
మొత్తం ఎస్సీలకు ఏం అయితే చేస్తే బాగుంటుందో ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఈరోజు అందరూ అనుకుంటారు ఏదో మాలలు అడ్డుపడుతున్నారు. మీరు ఈరోజు రాసి పెట్టుకోండి, మాలలు కానీ ఇంకా మిగతా కులాలు కానీ ఎవరు ఆపే అవకాశమే లేదు. కేవలం భారత రాజ్యాంగమే ఈ కేటగరైజేషన్ రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి రాజ్యాంగం ఆపుతున్నది ఇది. ఆ రాజ్యాంగం ఆపుతుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని మీరు వ్యతిరేకించేది సమర్థం అంటారా? అసలు రాజ్యాంగబద్ధంగా సమర్థనీయం కాబట్టి మేము సమర్థిస్తున్నాం. అంటే ఒక తీర్పుని తీసుకోవాలంటే ఆషామాషి జడ్జిలు కానీ ఎవరు కానీ ఉండరు అనమాట అక్కడ లాయర్లతో సహా. అలాంటి వారిని కూడా మీరు ఇది కాదు తప్పు అని చెప్పేసి ఎలా అంటారు అసలు? అంటే సుప్రీంకోర్టు గత 20-30 సంవత్సరాలుగా ఓకే ఒక ట్రెండ్ను క్రియేట్ చేసింది. సమస్య ఏదైతే కోర్టుకు పోతామో ఆ కోర్టు ఆ సమస్య మీద తీర్పియాలి న్యాచురల్గా జనరల్గా. కానీ ఇటువంటి పర్టికులర్గా రిజర్వేషన్ అంశాలు, రాజ్యాంగం అంశాలు, ఆ రాజ్యాంగము ఆ రిజర్వేషన్ అంశాలను దాటి తీర్పులు ఇస్తున్నాయి. మీకు మొదటగా ఇందిరా సాహ్ని కేసు 1992లో వచ్చింది. బీసీల క్రిమిలేయర్ గురించి వచ్చింది. సమస్య ఏంటిది? బీసీ ఏరియాలకు రిజర్వేషన్ క్రిమిలేయర్ చేయాలనే అంశం. అందులో ఎందుకు మరి ఎస్సీ ఎస్టీల అంశం జోడించారు? మొత్తం ఓవరాల్ గా రిజర్వేషన్ 50% మించొద్దు అనేది ఆ తీర్పు ఇచ్చింది. ఆయనకి ఏం బీసీల గురించి రిజర్వేషన్ గురించి తీర్పు అది 9 మంది జడ్జిల అటువంటి సంబంధం లేనిది. అట్లా మీరు నాగరాజు కేసే కానీ ఏ కేసులు చూసినా రిజర్వేషన్ అంటే వాళ్ళ సొంత ఒపీనియన్, అది రిజర్వేషన్కు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం ఒక ఆనవాయితీ అయింది. అందులో భాగంగానే ఇది. అన్నగారు చెప్పిన దానికి మీరు చెప్పండి. అన్న మాట్లాడుతున్న ప్రతిసారి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఉంది అంటున్నారు. ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ స్థాపించాలన్నా, ఏ ప్రజా సంఘాలు పనిచేయాలన్నా భారత రాజ్యాంగానికి లోబడే పని చేయాలి, అన్ని మూల సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలి. ఆర్టికల్ 341 నగర్ మాట్లాడారు. ఆర్టికల్ 341 అటువంటి అధికారం రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పారు. ఓకే, రాష్ట్రంలో ఇప్పుడు ఏ కులాలను కలుపుతలేం తీసలేం. ఎస్సీ రిజర్వేషన్ 59 కులాలకు ఏ కులాన్ని కూడా మేము ఎక్స్ట్రాగా యాడ్ చేయమని చెప్తలేము, ఇంకొక కులాన్ని తీసివేయని చెప్తలేము. అయినప్పటికీ సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది, ఆయా రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకున్నటువంటి అధికారం ఉన్నది అని చెప్పి 15/4లో 16/4లో ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం కాదు, రాజ్యాంగాన్ని కించపరచడం కాదు, ఏ ఒక్కరిని కూడా తగ్గించి మాట్లాడడం కాదు, సమానత్వం ఉన్నటువంటి అధికారానికి లోబడే ఈ మా యొక్క వర్గీకరణ ఈ జడ్జిమెంట్ ఉంటుందని చెప్పి ఈ దేశంలో చాలా పేరు గలటువంటి జస్టిస్ జీవై చంద్రచూడ్ గారికి అంటే ఒక సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వెరిఫై చేసే నిర్ణయం తీసుకుంటారు. మరి వెరిఫై చేసి నిర్ణయం తీసుకోకుండానే తీర్పునిచ్చారంటారా? 100% రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల పరిస్థితి లేవు. ఒకవేళ నిజంగానే అలాంటి వెరిఫై చేసి తీర్పు ఇస్తే ఈరోజు ఆ సోదరులు కూడా అసలు ఇప్పటిదాకా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసేంత ఉండదు కదా అన్న. వర్గీకరణ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్కరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా ఇవ్వదు. వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చేటువంటి లాయర్ల వాదన ఉండాలి, వర్గీకరణకు వ్యతిరేకంగా వినిపించేటువంటి లాయర్ల వాదన ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఏ ఒక్క గంటలోనో ఒక 15 నిమిషాల్లో డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేటువంటిది కాదు. వర్గీకరణ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి లాయర్ల వాదనలు వినాలి. ఏ రాష్ట్రం సమర్థిస్తుంది, ఏ రాష్ట్రం వ్యతిరేకిస్తుంది, వీళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు, వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఏమైతుంది, కర్ణాటక ఏమైంది, పంజాబ్ ఏమైంది, ఈ యొక్క కేసులన్నిటికీ ఈ యొక్క సేమ్ కేసులు అంటే వర్గీకరణకు ఏవైతే సేమ్ గా ఉంటాయో ఆ కేసులు అన్ని కూడా తీసుకొని విచారించి అందుకు అనుగుణంగానే తీర్పునిచ్చారు. విన్న తర్వాతనే స్పష్టంగా తీర్పుని ఇవ్వడం జరిగింది. ఒక అన్న చెప్పినట్టు 565 పేజీలు లేక 500 పేజీల్లో జడ్జిమెంట్ రాయడం జరిగింది. మరి దాన్ని మనం గుడ్డిగా ఇస్తారని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఎక్కడనో హైకోర్టు జడ్జో లేకపోతే మన కింది ఉన్నటువంటి డివిజన్ బెంచో ఇంకో బెంచో కాదు, భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కదా. అట్లాంటి చంద్రచూడ్ గారికి ఎంతో ఉంది అంటే రాజకీయాలకు ఎక్కడ కూడా లొంగునటువంటి పేరుంది. అలాంటి చంద్రచూడ్ గారు మరి జడ్జిమెంట్ ఇచ్చినట్టు మీరు అర్థం చేసుకోవాలి కదా. అవును, ఓకే, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఇప్పుడు సోదరుడు నేను అనుకుంటున్నా ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 రోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. 3 రోజుల ఆర్గ్యుమెంట్లో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిని, మొన్న తీర్పు వచ్చేటప్పుడు 1 ఆగస్టు ఆ ప్రొనౌన్స్ అయ్యేటప్పుడు నేను ఉన్న ప్రత్యక్ష సాక్షిని. జనరల్గా ఏంటిదంటే సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టులు కానీ తీర్పు ఇచ్చేదంటే మూడ్ ఆఫ్ జడ్జెస్ అని ఉంటుంది. వాళ్ళ మూడ్ ఎట్లుంటుందో ఆర్గ్యుమెంట్లో తెలిసిపోతుంది. ఈ 3 రోజులు ఎప్పుడు 6, 7, 8 3 రోజులు ఏదైతే చర్చ జరిగిందో
సోదరికి తెలియదేమో, ఉమ్, ఈ 3 రోజులు చర్చలలో 2.5 రోజులు వ్యతిరేక వాళ్ళకి అవకాశాలు దొరికింది. ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నా. ఉమ్, అంటే 2.5 hours ఉమ్, బిఫోర్ లంచ్, అంటే క్లోజింగ్కు బిఫోర్ లంచ్ వ్యతిరేక వర్గాలకు మాకు వచ్చింది అవకాశం. ఓకే. ఉమ్, మీరు కంపేర్ చేసుకోవాలి. 2.5 రోజుల టైం ఎక్కువ అవుతుందా, ఆఫ్టర్ లంచ్ ఇచ్చిన 2 hours 3 hours మాకు ఎక్కువ అవుతుందా? ఉమ్, అసలు జనరల్గా ఏ చర్చనైనా ఇద్దరికి సమాన అవకాశాలు కావాలి. కంప్లీట్గా 2.5 hours వ్యతిరేకించే వాళ్ళని బట్టి ఒక హాఫ్ డే మాకు ఇవ్వడం అనేది ఇది క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి చెప్పాలి, మీరు ప్రధానంగా మనం మొదలనే చెప్పాల్సిన అవసరం. చెప్పండి. ఉమ్, ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు వచ్చిన తీర్పు ఏదైతుందో, ఉమ్, మనం బ్లైండ్గా ఉమ్, ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా వచ్చిందనేది కాదు. స్టేట్ ఆఫ్ పంజాబ్ మరియు దేవేందర్ సింగ్ మధ్యలో జరిగిన ఉమ్, తీర్పును ఉమ్, 2000 సంవత్సరంలో వస్తే దాన్ని వాళ్ళు అంతకుముందు 2000 సంవత్సరంలో ఈవి చెన్నై తీర్పులో 5 జడ్జిలు ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, ఉమ్, ఇది రాష్ట్రాలకు పవర్స్ లేవు కాబట్టి కొట్టేస్తున్నట్లు ఇచ్చారు. 2000 సంవత్సరంలో యాక్చువల్గా ఉమ్, అప్పటి నుంచి మొన్న ఈ తీర్పు వచ్చేదాకా కూడా ఎవరు రివ్యూ పోలే ఈవి చెన్నై తీర్పు మీద. ఉమ్, ఈవి చెన్నై నిజంగా చెప్తున్నా, భారత రాజ్యాంగం తర్వాత అంత క్షుణ్ణంగా తీర్పిచ్చిన చరిత్ర ఏ తీర్పుకు ఉండదు. ఉమ్, దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటిదంటే దాని మీద రివ్యూ పోయాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఓకే. ఆ తీర్పు ఈ 15-20 సంవత్సరాలలో లేదా తుండను చాలా రిజర్వేషన్ తీర్పులలో దాన్ని కోట్ చేస్తూ తీర్పులు ఇచ్చారు. అంత బ్రహ్మాండం. ఉమ్, అయితే ఆ తీర్పులో గొప్పతనం ఏంటంటే కంప్లీట్గా భారత రాజ్యాంగమే కాకుండా ఉమ్, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నామని పక్కకు పెట్టలే. ఉమ్, అసలు వర్గీకరణ సమస్యకు పరిష్కారం ఏంటిది, ఉమ్, ఈ ఎస్సీల ఉపకులాలలో ఉన్న అనుబంధ కులాలలో ఉన్న తారతమ్యాలను పోవాలంటే వర్గీకరణ సమస్యకు పరిష్కారం కాదు. ఉమ్, దీన్ని తప్పకుండా ఉమ్, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమున్నాయో, రెమెడీస్ ఏముందో క్లియర్గా చెప్పారు. అది అందుకని ఆ తీర్పు అంతా గట్టిగా నిలబడ్డది. ఓకే. ఒక నిమిషం. ఎంఆర్పిఎస్ పాత్ర లేదు అని చెప్పేసి సోదరులు ఆరోపిస్తున్నారు, మరి మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దీర్ఘంగా ఎవరు పోరాటం చేస్తారని సామాజిక అవగాహన ఉన్న ఏ వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు. 1994 జూలై 7 ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లలో కూడా సమానంగా అవకాశాలు రావట్లేదు. కేవలం మాలా మాదిగనే 2 కులాలకు మాత్రమే పోతున్నాయి. బుడగ జంగాలు కానీ, డక్కలోలు కానీ, మాస్టర్లు కానీ, మోచలు కానీ, రేల్లి కానీ, పైడిపాక్యాన్ని ఇక్కడ 57 కులాలు ఇంకా ఉంటాయి. ఈ 59 కులాలు మాలా మాదిగ తీసేసిన, ఇవి కాకుండా ఇంకా 57 కులాలు ఉంటాయి, ఉపకులాలు అంటారు వీటిని. 57 కులాలలో ఎంతమంది టీచర్లుగా మారారు, ఎంతమంది ప్రొఫెసర్లుగా మారారు, ఎంతమంది డాక్టర్లుగా మారారు, ఎంతమంది ఇంజనీర్లుగా మారారు, ఎంతమంది ఉద్యోగులుగా మరి చరిత్ర మనం లెక్కలు తీయాలి. మనం ఎందుకంటున్నాం, ఊకే గుడ్డిగా వ్యతిరేకిస్తలేం, గుడ్డిగా ఉద్యమం చేస్తలేం. అసలు ఈ వర్గీకరణ ఉద్యమం నిజమైందా కాదా అని చెప్పి 1965లోనే 1994 మాదిగ దండలు పుడితే 1965లోనే, అంటే మందకృష్ణ మాదిగ అన్న పుట్టకన్నా ముందు కూడా లోకూర్ కమిషన్ అని పడింది. ఆ లోకూర్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అంటే సంక్షిప్తంగా మొత్తం అన్ని నివేదికలు తీసింది. ఇక 5th క్లాస్ సీట్ల నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచి, పీజీ నుంచి, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, తర్వాత వీళ్ళకి వచ్చేటువంటి కార్పొరేషన్లు ఉన్నారు కానీ, రాజకీయంగా కానీ, కలెక్టర్ల కాడ కానీ అన్ని లెక్కలు తీస్తే కూడా ఎస్ మాదిగలు నిజంగా వెనుకబాటుతనాన్ని గురయ్యారని చెప్పి లోకూర్ కమిషన్ చెప్పింది. 1998లో రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. ఆ తర్వాత 2008లో ఉషా మేఘ్రా కమిషన్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఉషా మేఘ్రా కమిటీ కూడా చెప్పింది లెక్కలతో సహా. మరి అన్నగారు చెప్తున్నటువంటి అసలు వీళ్ళకందరికీ నిజంగా సమాన అవకాశాలు జరిగిన అసలు అది ఆల్టర్నేటివ్ కానే కాదని చెప్తున్నారు కదా. అసలు మరి అన్నగారు సమర్థించేటువంటి అన్నగారు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళకు ఏ కమిటీ అనుకూలంగా తీర్పు ఉన్నది, వాళ్ళకి ఏ కమిటీ అనుకూలంగా తీర్పు ఇచ్చిందో చెప్పాలి మీరు. తప్పకుండా సోదరుడు ఇప్పుడు లైన్కి వస్తున్నారు. ఓకే, చెప్పండి. కార్తిక్ సారీ, బిఎన్ లోకూర్ కమిటీ దేని మీద వేసారు చెప్పండి. ఏ కమిటీ? బిఎన్ లోకూర్, మీరు లోకూర్ అంటున్నారు, దాని బిఎన్ లోకూర్ మొత్తం పేరు లోకూర్ కమిషన్. బిఎన్ లోకూర్ అతని పేరు మొత్తం పేరు. ఎస్సీ వర్గీకరణ మీననే చేసేది ఆ కమిటీ. అది నేను మీకు అంతా క్లారిఫికేషన్ చేస్తా. ఓకే, ఇదే సమస్య ఈడనే వస్తుంది. చెప్పండి. వర్గీకరణ వాదనంతా వక్రీకరణ మీద బేస్ చేసుకొని పిల్లర్గా చేసుకొని చేస్తుంటారు. అదే సమస్యను ఇంకా పెద్దగా చేస్తుంది.
అంతేగాని ఇంకా వేరేగా ఏం లేదు. అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? అయితే నేను చెప్తున్నా, ఆయన చెప్పండి. బిఎన్ లోకూర్ కమిషన్ 1965 మార్చ్లో ఇచ్చిండు. ఓకే. మందకృష్ణ అప్పుడు 3 నెలలు 4 నెలలు రిపోర్ట్ ఇచ్చే వరకు 4 నెలల పిల్లోడు. అది భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీల లిస్టు రివిజన్ గురించి వేసారు. మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలి, మీరు పిహెచ్డి స్టూడెంట్స్. కాసిం గారు అదే మాట్లాడతారు, మందకృష్ణ అదే మాట్లాడతారు, కృపాకర్ మాదిగా మాట్లాడతారు. అరే ఆ వేసిన కమిషన్ ఏందో కూడా తెలియకుండా, ఇచ్చిన రిపోర్ట్ ఏందో కూడా తెలియకుండా మాట్లాడితే విచిత్రం. ఇదే వక్రీకరణలతోనే ఈరోజు మొత్తం షెడ్యూల్ కులాలు, రిజర్వేషన్, రాజ్యాంగం అంతా అవమానపడుతుంది. మీకు మరోసారి క్లియరిఫికేషన్ చేస్తున్నా. భారతదేశంలోని షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కు సంబంధించిన లిస్టు రివిజన్ చేయడానికి వేసిన కమిషను, నాట్ ఫర్ ఎస్సీ కేటగరీషను. ఇది 200% నేను డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చూపెడతా. ఒక నిమిషం మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. అన్నగారు చెప్పినట్టు మరి అన్నగారికి ఎవరు రిపోర్ట్ ఇచ్చారో తెలియదు కానీ కమిషన్ ఆయన దగ్గర ప్రూఫ్ ఉందని చెప్తున్నారండి. ప్రూఫ్ మొత్తం చదువుతాం, మీ స్టూడియో ముందర పెడతాం. ఇంగ్లీష్ లో ఉన్నదా, తెలుగులో ఉన్నదా, కూడా ట్రాన్స్లేటర్ కూడా పిలిపిస్తాం, చేద్దాం. లోకూర్ కమిషన్ అనేది ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో ఎవరు అసమానతలకు ఉన్నారు, ఎవరు బాగుపడ్డారు, ఎవరు బాగుపడలేదానికి అనుకూలంగా ఉన్నదా లేదా కూడా చదవాలి. ఉషా మేర కమిషన్ రిపోర్ట్ కూడా చదవాలి, రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ కూడా అన్నగారికి తెలిసి కూడా మాట్లాడితే మనం ఏం చేయాలి. ఎందుకంటే వర్గీకరణను వ్యతిరేకించడమే మా జన్మ హక్కుగా భావించేటువంటి ఈ మధ్యలో కొంత మాలలో ఉన్నటువంటి ఎదిగినటువంటి స్వార్థమంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు తప్పిస్తే నిజంగా మాలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు నిజంగా మాలలో కొంతమంది స్వార్థం ఉంది అంటారా? కొంతమంది ఎదిగినటువంటి రాజకీయం కొరకు పబ్బం కట్టుకున్నటువంటి మంది మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు తప్పిస్తే నిజంగా మాలలో కూడా ఈ పంచాయతీ ఎప్పటికైనా తెంచుకోవాల్సిందే వాళ్ళకు ఉన్నది. కానీ ఈ తీర్పు ఇచ్చిన అనంతరం మా మాలలో ఎక్కడైతే మా పేరు పోతుందో, మా పలుకుబడి పోతుందో, కనీసం ఇప్పుడైనా వ్యతిరేకించకపోతే, మీ మాలలకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు ప్రయత్నం చేయకపోతే, మాలలకు అనుకూలంగా పోరాడుతున్నట్టు కనీసం నటన చేయకపోతే మమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని కొంతమంది రోడ్ల మీద కూర్చు చేస్తున్నారు. మరి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఆగస్టు 1 నుంచి తీర్పు వచ్చింది. ఈరోజు సెప్టెంబర్ 25 దాకా వచ్చిందంటే దాదాపు 40-50 రోజులు అయింది. మరి 40-50 రోజులు ఎంత పోరాటం నడుస్తూ ఉన్నది, ఎంతమంది ధర్నాలు చేస్తారు, ఎంతమంది రాస్తారోకోలు చేస్తారు, ఎంతమంది సభలు పెడతారు, ఎంతమంది మేధావులు వచ్చి బయటకు మాట్లాడతారు, ఇంటర్నల్ గా మాట్లాడుకుంటారు. అంటే బయటకు వచ్చి దీన్ని మనం ఇంకా వ్యతిరేకించినంత కాలం మనం పలచన పడుతూనే ఉంటాం. వాళ్ళకి అర్థమయ్యి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. కానీ కొంతమంది మాత్రమే పబ్బం గడుకోవడానికి మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వర్గీకరణ వ్యతిరేకించడం మాత్రమే ఆగదు. ఎందుకంటే ఈవి చెన్నై గారి కేసు 2004 నవంబర్ 5లో కొట్టివేయబడిన తర్వాత 4గురితో కూడిన జడ్జిలు కాదు, 7గురితో కూడినటువంటి జడ్జిల ధర్మాసనం 6గురు కూడా ఏకపక్షంగా కాకుండా అన్ని వర్గాల. ఒక నిమిషం మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. సోదరుడు చెప్తున్నది ఫస్ట్ మనము కమిషన్ల గురించి క్లారిఫికేషన్ చేసుకుందాం. ఓకే. నేను మొదలే చెప్పిన కదా, వర్గీకరణ ఉద్యమం అంతా కూడా వక్రీకరణల పునాదం మీద నేను డాక్యుమెంటేషన్ ప్రకారం ప్రూవ్ చేయగలుగుతా. నేను దాని మీద స్టిక్ అనే ఉంటా చివరి వరకు కూడా. మీ దగ్గర అలాంటి ప్రూఫ్ ఏమన్నా 100% ఉంటుంది. పత్తుల రామప్రసాద్ వితౌట్ ఎవిడెన్స్ మాట్లాడాడండి. ఓకే, చూపియండి. అలాంటిది ఏమన్నా ఉంటే చూపియండి. ఇప్పుడు సోదరుకు శాంపుల్గా ఒకటి చూపెడుతున్నా, ఒక్కసారి మీరు రీడ్ చేయండి. ఇది అయినా చూపిస్తున్నాడు, దీన్ని మీరు సమర్థిస్తారా? రివిజన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఎస్సీ ఎస్టీలో ఏ కులాన్ని ఉంచాలి, ఏ కులాన్ని తీసేయాలనేది కూడా లోకూర్ కమిషన్ సూచించింది. కూడా తెలుసు. ఇది ఒక క్లారిఫికేషన్. దీంట్లో రిపోర్టు దీన్ని ఏంటంటే అసలు దీని నేపథ్యం మీకు ఒకసారి చెప్పండి. భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలు ఒక రాష్ట్రంలో ఒక కులము ఎస్సీలో ఉంటుంది, పక్కకు అదే కులము బీసీలో ఉంటుంది, అదే కులం మళ్ళీ పక్కకు వచ్చాక ఎస్టీలో ఉంటుంది. అది ఇది ఎస్సీ ఎస్టీలో అనేది జాతీయ లిస్ట్, షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ లిస్ట్ కాబట్టి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ మాలా అని ఉంటే పక్కకు కూడా మాలానే ఉండాలి అతను. అక్కడ బీసీలో ఉంటాడు, ఎస్సీ మాలా ఇడా నేను సబ్ కాస్ట్, ఇదే మాల పోతే అక్కడ బీసీ అవుతాడు. ఇప్పుడు పాశ్వాన్ గారు ఉన్నారు, మన దగ్గర ఆయన చాకలి ఎస్సీ అక్కడ. ఇక్కడ ఏమైతున్నది బీసీలో. ఇవన్నీ కూడా ప్రాబ్లంలు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, ఈయన రిటైర్డ్ జడ్జి, ఆయన సిట్టింగ్ జడ్జి అని, ఈయనతో ఒక కమిషన్ వేసి ఇలా 3 సభ్యులు ఉన్నారు. వీళ్ళ పని ఏంటిదంటే ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉన్నాయి, అన్ని కూడా ఒక లిస్ట్ చేయడానికి రికమెండేషన్స్ చేయాలని ఉన్నారు. దీనికి ఏం చేస్తారంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే నాలాగా మీలాగా ఇప్పుడు ఉద్యమకారులాగా మనం వర్గీకరణ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కమిషన్కు రిప్రజెంటేషన్స్ పెట్టుకోరు. ఇది జరిగింది. ఏమన్నారు, ఎస్సీ కులాలలో మాలలు అభివృద్ధి చెందారు, వీళ్ళని లిస్ట్ నుంచి తీయాలన్నారు. ఒక మాజీ ఎంపీ నిజామాబాద్కి రాజ్యసభ సభ్యుడు హేడా అని
హెచ్డే ఏడా నేను మొత్తం రిఫరెన్స్తో చెప్తున్నా. ఓకే. ఈయన ఏం చేస్తాడంటే ఆ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు, మాలలు అభివృద్ధి చెందిర్రు వీళ్ళని తీసేయాలి లిస్ట్లకి అంటాడు. కమిషన్ ఏమంటదంటే మేము వేసిన కమిషన్ రివిజన్ గురించి ఎవరు లబ్ధి పొందిరా లబ్ధి పొందని కాదు, కాబట్టి మీరు ఇచ్చిన ప్రపోజల్ను నేను రిజెక్ట్ చేస్తున్నా అని ఇది పేర్కొంది. ఇది నేను అన్నది కాదు, ఇందులో ఉంది ఈ కమిషన్ రిపోర్ట్. ఇది ఒకటి. ఎట్లనే ఇంకొకరు చెమార్లు మోచీలకు అంటరానితనం లేదు, వీళ్ళను లిస్ట్ నుంచి తొలగించాలంటారు. అంటే దానికి కూడా సమాధానం ఏంటంటే వాళ్ళకి అంటరానితనం ఉన్నది, మేము లిస్టులో తొలగించడానికి పని మా కమిషన్ పని కాదు కాబట్టి దాన్ని కూడా రిజెక్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఏదైతే అంటున్నారో మాలలను తీసేయమని లోకూర్ కమిషన్ చెప్పింది అంటున్నారు, అదే లోకూర్ కమిషన్ నువ్వు ఇచ్చిన దాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాని ఈ రిపోర్ట్ లో ఉంటది. దాంతో పాటు బీసీలు యాదవులు ఉన్నారు కదా, యాదవులను కూడా ఎస్సీలో కలపాలని అప్పుడు ఒక రిప్రజెంటేషన్ వస్తుంది. మేము కలుపుడు తీసుడు కాదా అయినా మా పని ఇది, అందుకనే దీన్ని రిజెక్ట్ చేస్తున్నామని వాళ్ళు 3 నెలలు మొత్తం రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన. ఇది బిఎన్ లోకర్. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇక్కడ మాలలను బీసీలే అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మాదిగలను పక్కన చెమార్లు అంటారు, అక్కడ మహార్లు అంటారు, ఆ రాష్ట్రాలకు అనుకూలంగా అక్కడ పిలుచుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ స్పష్టంగా తీర్పునిచ్చింది, ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకున్నటువంటి అధికారం రాష్ట్రాలకు ఉన్నదని ఆగస్టు 1న తీర్పు వచ్చింది. ఆ తీర్పు అనుకూలమా కాదా మీరు స్పష్టం చేయాలి. ఇప్పుడు మనం చాలా డిబేట్ ఎక్కడికైనా పోతుంది. లోకూర్ కమిషన్ అన్న రామచంద్ర కమిషన్ అన్ని కమిషన్లు అయిపోయినాయి, వచ్చిన జడ్జిమెంట్ చెప్పారు. ఆ జడ్జిమెంట్ మీరు తప్పుగా భావించుకుంటే కోర్టుకి ఇప్పటికీ వెళ్తున్నారు. ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు అని చెప్పాలి. మీరు ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని వెళ్తున్నారని చెప్పాలి. ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ స్పష్టంగా చెప్తున్నాయి, దానికి లోబడే వర్గీకరణ తీర్పు ఉందని చంద్రచూడ్ గారు ధర్మాసనం ఇచ్చింది. మరి మీరు దేని బేస్ చేసుకున్న వర్గీకరణ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి? ఓకే, ఒక్క నిమిషం, మీరు అన్నది వాస్తవమే. అయితే ఇప్పుడు ఒక ఎస్సీ వర్గీకరణ గురించి ఇక్కడ లోకల్లోనే కాదు, ఎందుకంటే అనుభవజ్ఞులు చాలా మంది కూడా, ఇప్పుడు మాయావతి గారు తీసుకున్నా కూడా, చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకున్నా కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి వాళ్ళకి తెలియదంటారా సబ్జెక్ట్? మన భారతదేశంలో కేవలం ఉత్తరప్రదేశ్ ఒకటే కాదు, చాలా 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో మెజారిటీగా ఏ రాష్ట్రాల వర్గీకరణ వ్యతిరేకిస్తున్నా, ఏ రాష్ట్రాల వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో మనం తెలుసుకోవాలి. మొదటగా తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగానే ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ఉన్నారు కదా, అదే విధంగా మనకు పంజాబ్ లో గతంలో వర్గీకరణ జరిగింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో అన్నగారు చెప్పినట్లు ఎవరైతే సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వం కేసు వేసి అక్కడ వాదనను వినిపించినటువంటి సంగతి తెలుసు కదా. అంటే ఇప్పుడు స్టాలిన్ గారు, ఇప్పుడున్నటువంటి తమిళనాడు ప్రభుత్వం సీఎం స్టాలిన్ గారు కూడా వర్గీకరణను సమర్థిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇవన్నీ చరిత్రనే కదా, మనం చెప్పడం కాదు కదా. అంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారంటే ఇక్కడ మాదిగల కంటే బలంగా మాలలు ఎట్లా బాగుపడారో అక్కడ ఉన్నటువంటి మహర్ల కంటే ఇక్కడ చెమ్మర్లు అక్కడ బాగుపడారు. బట్ సపోజ్ ఇక్కడ మేము మాదిగలం ఇక్కడ చెప్పుకుంటాం, అక్కడ చెమ్మర్లు మాదిగలను అక్కడ చెప్పుకుంటారు. మాయావతి వారు కూడా ఇక్కడ మాలలు అభివృద్ధి చెందినట్టుగా అక్కడ ఆమె కులం అభివృద్ధి చెందింది. ఆమె కులం అభివృద్ధి చెందడం కోసం మాత్రమే ఆమె కులాన్ని నేను ఇంకా మార్కులు సంపాదించుకోవాలి, నాకు ఇంకా రాజకీయం పబ్బం కట్టుకోవాలని మాత్రం తప్పిస్తున్న మాత్రం బహుజన సమాజ్ పార్టీ మాదిగపల్లెలలో దళిత వాడలు ఎప్పుడు తన ఉనికి కోల్పోయింది. నిన్నగాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. కర్ణాటక ఉన్నటువంటి బీఎస్పీ నేతలు మాయావతి గారిని కలవడం కోసం వెళ్ళారు. మాయావతి కలవడం కోసం వెళ్తే ఎవరైతే వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నన్ను కలవడానికి వీల్లేదు, నా పార్టీ నుంచి పోండి అని చెప్పింది. అంటే ఇక ఆమె సామాజిక న్యాయం కాంశీరామ్ గారు పెట్టినటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా పెట్టినటువంటి మన బహుజన సమాజ్ పార్టీలో బహుజనుల కోసం పనిచేస్తుందా, అగ్రవర్ణాల కోసం పనిచేస్తుందా, కేవలం ఒక కులం కోసం పనిచేస్తుందా అనేది మనం మీరు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం మీరు చెప్పండి, మీరు మాట్లాడారు. మనం అంటే డైవర్ట్ కావద్దు. నేను స్టిక్కర్ ఏదైతే వక్రీకరణ ఉన్నదో ఫస్ట్ పారాగ్రాఫ్ రిపోర్ట్ లో ఫస్ట్ నంబర్ మాలా అని ఉంది కదా, మాలా ఏమన్నది ఒక్కసారి మీరు చదువుతున్న దానికి కరెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది నేను చదవడం కన్నా కార్తిక్ గారు చదవడం ఇంకా బెటర్, ఎందుకంటే సబ్జెక్ట్ తనకి అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ మాలా హెచ్సి హేడా. The commission did not accept this for the reasons mentioned in the paragraph 16 report. MP proposed exclusion from the existing scheduled caste as they are advanced. హాని చూపించిన లిపిస్లోనే చాలా క్లియర్ గా ఉందన్న. ఇప్పుడు హెడా గారు ఎంపీ ప్రపోజ్ ఏమని చేశారు, ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఫ్రమ్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ దే ఆర్ అడ్వాన్స్డ్. అంటే వాళ్ళు ఆల్రెడీ మాలలు చాలా ముందర పడి ఉన్నారు అని ఈ యొక్క రిపోర్ట్ సూచిస్తుంది. మీరు తీసేయవచ్చకుండా ఈ రిపోర్ట్ లో ఉన్నది. అన్నగారు మళ్ళీ 10 సార్లు చెప్పినా ఇదే ఉంటది. మరి లోకల్ కమిషన్ మీరు ఒకసారి చదవండి, ఎందుకంటే మీ మీద బాధ్యత ఉన్నది. హెచ్సి హేడా గారు ఏమన్నారు, కమిషన్ ఏమన్నది, ఇది అయినాక నెక్స్ట్ కమిషన్ మీద పోదాం, తప్పకుండా చర్చ జరగాలి. టు ది కమిటీ డిడ్ నాట్ యాక్సెప్టెడ్ దట్ రీజన్ ఆఫ్
మ్యూటేషన్ ఇన్ పేజ్ 16 ఆన్ ది రిపోర్ట్. అంటే ఏమంటుంది అది 16లో మేము ఎందుకు అంటున్నామో రిజెక్ట్ చేసి ఆ 16 పారాగ్రాఫ్ ఏందో నేను చెప్పిన మీకు. అవును. నేను రివిజన్ గురించి చేసినాం రా తమ్ముడు, ఇది కాదని చెప్పింది. ఆ క్వశ్చన్ అడిగింది అతను ఎవరు, అంజనప్ప, ఈ హెచ్సి ఏడా, ఈయన మాజీ ఆయన రాజ్యసభ సభ్యుడు నిజామాబాద్ నుండి. ఆయన అడిగిన దానికి మేము రిజెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే 16 పారాలో ఉన్నది అంటాడు. ఇది క్లారిఫికేషన్ కదా. ఇక దీని తర్వాత 55 పారాగ్రాఫ్ లో ఇది ఉంది. ఇది మీరేమంటారు మరి? అయితే అన్న ఇంకోటి మనం చెప్పండి మాట్లాడండి. ఇది అయిపోయిందా? ప్రతిసారి బిఎన్ లోకూర్ కమిషన్, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, ఉషా మేరా కమిషన్ అంటారు. ఇప్పుడు లోకూర్ కమిషన్ ఇది వక్రీకరణతో బేస్ అయిందని నీకు ఇంకో డాక్యుమెంట్ మొత్తం ఇస్తా, అది ఓకే. ఇప్పుడు మనం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్కి వచ్చినాం. ఎప్పుడు వేసారు అది? 94, అవునా? 94, 96 ఏదో 94. అయితే సమస్య చంద్రబాబు టైంలో వేసారు. ఆ జస్టిస్ రామచంద్రరాజు బేస్ చేసుకొని ఏబిసిడీలుగా రికమెండేషన్ చేస్తే అది యాక్ట్ వచ్చి 2000 నుంచి అమలు. అయితే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 95-96లో పడ్డది కదా. దాని సెన్సస్ ఎప్పుడు తీసుకోవాలి? 91 తీసుకోవాలి. కుట్రపూరితంగా 1981కి తీసుకున్నారు. అంటే కుట్రానే అంటారా? 100% కుట్ర. దాంతో పాటు కమిషన్ అంతా కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీని స్టడీగా తీసుకుంటుంది, కానీ ఇక్కడ ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీని తీసుకోడు. నీకు సెన్సెస్ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్, ఇప్పుడు ఈ తీర్పులో కూడా ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయమన్నది. ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయమంటే ఇప్పుడు చేయాలి. నేను మళ్ళీ 2001 2011 అనొద్దు, ఇప్పుడు అంటున్నారు అదే అంటున్నారు. అప్పుడు కూడా కుట్రపూరితంగా 1981 సెన్సస్ తీసుకున్నారు. దాంట్లో ఆంధ్రలో జనరల్ ఏంటిదంటే ఆంధ్రలో మాలల జనాభా ఎక్కువ, లబ్ధి చెందింది ఎక్కువ, వాళ్ళది ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణలో మాదిగలు ఎక్కువ తిన్నారు, అది కనిపిస్తుంది కాబట్టి, అది బయటపడుతుంది కాబట్టి దాన్ని అక్కడ పెట్టి 1981 సెన్సస్ తీసుకొని దాని తర్వాత అక్కడి యూనివర్సిటీలు అవి తీసుకొని ఇక్కడ బేస్ చేసుకారు, దాన్ని బేస్ చేసుకొని తీసుకురు. తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది, అది అయిపోయింది. అది ఒకటి. దాని మీద క్లారిఫికేషన్ చేయాల్సిన బాధ్యత కూడా తమ్మని మీద ఉంది. దాంతోపాటు జస్టిస్ ఉషా మేరా కమిషన్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ రామచంద్రరాజు మీద తమ్మని క్లారిఫికేషన్ తీసుకుంటే ఉషా మేరా కమిషన్ మీద పోదాం. అయితే వీళ్ళు ఈ 3 కమిషన్లు కూడా వక్రీకరణ చేసి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం అదొక టాక్టిక్గా అనుకుంటున్నారు, మేధావితనం అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు, కానీ అది తప్పనేదే నేను చెప్తా. దాని తర్వాత ఇప్పుడున్న ఈ తీర్పులో ఏమన్నది కూడా నేను చెప్తా. ఒక నిమిషం మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. అన్నగారు ఇంతసేపు మాట్లాడుతూ చాలా ఒక పదం గట్టిగా చాలా స్పష్టంగా చేసి దాన్ని నేను స్వాగతిస్తున్నా. చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు వెనుకబడతానికి గురైరని చెప్పారు. ఇక్కడ తెలంగాణలో మాలలు ముందు వరుసలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అన్ననే ఒప్పుకున్నాడు. ఇందాక మాట్లాడుతుంటే ఇక్కడ మాలలు అడ్వాన్స్డ్ గా ఉన్నారు, మాలలు అధికారంగా అవకాశం. మీరు కరెక్షన్ చేసుకోవాలి, సవరణ చేయాలి. ఆంధ్రలో మాలల జనాభా ఎక్కువ, లబ్ధి పొందింది కూడా అక్కడ మిషనరీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు, ముంగట. తెలంగాణలో ఇక్కడ మాదిగల ముందు వరుసలో ఉన్నారు, మాలలు వెనకబడ్డారు అనేది నేను ప్రూవ్ చేస్తా. అది నేను దాని మీద నిలబడి నేను 100% మీరు చెప్పింది నిలబడినా. మాలలు వెనుకబడతానని గురైనట్టు ఎక్కడ ఏ కమిషన్ రిపోర్ట్లు ఇచ్చింది, ఏ అసెంబ్లీ తీర్మానాలు చెప్పింది, ఏ సెన్సస్ ప్రకారం మాట్లాడతారు? మీకు చెప్పినట్టుగా ఇందాకన్నా చెప్పినట్టుగా లోకూర్ కమిషన్, రామచంద్రరాజు కమిషన్, ఇవన్నీ ఒకప్పుడు లెక్కలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం దళితులకు 1940 స్వతంత్రం రావచ్చు కాక, కానీ రిజర్వేషన్ ఫలాలనే 1950 నుంచి అందుబాటులోకి వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వర్గీకరణ కంటే ముందు 90,000 ఉద్యోగాలు వచ్చినాయి. 90,000 ఉద్యోగాలు వస్తే 72,000 ఉద్యోగాలు మాల సోదరులకు పోయింది. ఎన్ని ఉద్యోగాలు? 90,000లో 72,000 ఉద్యోగాలు మాల సోదరులకు, 18,000 మాత్రమే మాదిగలకు వచ్చినాయి. 372 మంది ఎంఆర్ఓలు అయితే, 322 మంది మాల సోదరులు అయితే, కేవలం 50 మంది మాలలు అయ్యారు. 24 మంది కలెక్టర్లు అయితే 21 మంది మాలలు అయ్యారు, 3 మాత్రమే మాదిగలు ఉన్నారు. 6 ఎంపీలు అయితే 5 మంది మాలలు అయ్యారు, 1 మాత్రమే మాదిగలు ఉన్నారు. ఇంకా చాలాదా? కలెక్టర్ల ఉద్యోగాలు చూసుకున్నాం, ఎంఆర్ఓలు చూసుకున్నాం, ఎంపీలు చూసుకున్నాం, ఎమ్మెల్యేలు చూసుకున్నాం, టోటల్ ఉద్యోగాలు చూసుకున్నాం. అన్ని కమిషన్లు చెప్పే
ఇంకా మరి నువ్వు ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్టు? అసలు ఏంది వర్గీకరణ కాన్సెప్ట్? బీసీలలో బీసీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, బీసీ రిజర్వేషన్ ఏబిసి వర్గీకరణ ఉన్నది. బీసీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ ఉన్నట్టు ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ ఉంటే నీకు వచ్చేటువంటి అన్యాయం ఏంది? మీ కులానికి వచ్చేటువంటి అన్యాయం ఏంది? మేము ఉన్నటువంటి జనాభా కంటే ఎక్కువ అడుగుతున్నామా తక్కువ అడుగుతున్నామా? మేము ఉన్నటువంటి జనాభా కంటే ఎక్కువ అడగట్లేదు, తక్కువ అడగట్లేదు. మేమెంతో మాకంత అనే సిద్ధాంతం అంబేద్కర్ గారు చూసిన సామాజిక న్యాయ సిద్ధాంతమే కదా. కాంచీరామ్ గారు సూచించినటువంటి కితనే బారి జితనే సంఖ్యను మాట్లాడుతున్నటువంటి బీఎస్పీ పార్టీ ఇప్పుడు మాయావతి గారు మాట్లాడుతారు కదా. మరి బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరామ్ గారు చెప్పారు కదా, కితనే బారి జితనే సంఖ్య, నీకు ఎంత సంఖ్య ఉందో నీకు అంత రిజర్వేషన్. ఇప్పుడు ఆ సంఖ్య అది తీసుకున్న టేబుల్ ఎక్కడిది, ఏ సంవత్సరంలో తీసింది ఒక్కసారి నాకు చెప్తే నేను చెప్తా దాని మీద. మీరు చెప్పినటువంటి రామచంద్రరాజు గారి కమిషన్ చెప్పినట్టు రైట్, ఆగండి 94-96 ఇప్పుడు ప్రజెంట్ ఏడున్నామంటే మనం 2024లో ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని రోజులైంది? 11 years అవుతుంది. ఇప్పుడు డేటా తీయమనండి. సర్పంచులు 1000 మంది ఉంటే 700 చిల్లర ఆలే ఉంటారు. భూమి కొనుగోలు పథకం గవర్నమెంట్ 15,000 మందికి ఇస్తే 12,000 మంది మాదిగలు ఉంటారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ ఇప్పుడు సెక్రటరియట్లో కానీ మొత్తం హెచ్ఓడీస్లో ఎంప్లాయీస్ తీసుకుంటే వాళ్ళు 70-80% ఉంటారు, మాలలు 20% ఉంటారు. తర్వాత ఎంతకు మొన్న ఇప్పుడు కార్తిక్ గారు ఒకటి ఆరోపించారు, అంటే కొన్ని ఎక్కువ ఉంటే ఓన్లీ 18,000 ఉద్యోగాలు మాత్రమే మాకున్నాయని చెప్పేసి ఆరోపించారు. నేను అదే క్లారిఫికేషన్ చేస్తున్నా. 1994లో వేసిన రిపోర్ట్ చెప్తున్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మాదిగలు పైన ఉంటే భూమి మీద మాలలు ఉన్నారు. ఇది రికార్డు చెప్తున్నది. సింపుల్ గా మీకు చెప్తాను. సరే అన్న, ఏ జనాభా లెక్కల ప్రకారం 1947 కాదు, ఇప్పుడు 2024 డేటా తీస్తే ఇదే ఉందని చెప్పేసి అంటున్నారు. ఓకే అన్న, నేను ఏమంటున్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మనకు జనాభా లెక్కలు తీపిచ్చిండు, కుటుంబ సర్వే చేయించిండు. కుటుంబ సర్వేలో ఏం తెలిందనంటే తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్, అంటే తెలంగాణలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి కులం ఏ కులం అంటే మాదిగ కులం. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర సర్వేలో ఆ కులాల లెక్కలు తీస్తే తెలుస్తుంది ఏ కులం ఎంత అనేది. మరి అన్నకు చెప్పినట్టు మరి అన్న సెక్రటరియట్లో ఏం లెక్కలు తీసిండు, తర్వాత ఉద్యోగాలు ఏ లెక్కలు తీసిండు, సర్పంచ్లు ఏ లెక్కలు తీసిండు, అన్న ఏ డాటా వేస్తున్నా మాట్లాడుతున్నాడు కూడా అన్న చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎంతసేపు మాట్లాడిన చర్చ ఏముంటుంది అంటే మీరు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీదనే మాట్లాడాలి. తప్పకుండా వర్గీకరణ గురించి చెప్పండి. మీ దగ్గర ఏమన్నా అలాంటిది ఏమన్నా ప్రూఫ్ ఉందా? మీ దగ్గర అలాంటిది ఏమన్నా ఉందా? దళిత బంధు ఫ్లాగ్షిప్ దాంట్లో ప్రాజెక్ట్ కింద చేసారు. 33 జిల్లాలలో చేశారు. శాంపుల్గా నేను హైదరాబాద్లో చూపెడుతున్నా. మొత్తము 1454 మంది లబ్ధిదారులు ఉంటే 904 మంది మాదిగలు, మాలలు 420. ఇది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ హైదరాబాద్. ఇది హైదరాబాద్లో పరిస్థితి. జిల్లాలలో ఇంకా దయనీయ స్థితిలో ఉంటుంది మాలల పరిస్థితి. దీంతో పాటు ఇంకో స్కీమ్ ఇచ్చారు దళిత బంధువులని, సిల్ట్ కార్టింగ్ మిషన్ అని. ఈ డ్రైనేజ్ తీసిన తర్వాత వేస్టేజ్ అంతా తీసేసి పడేయాలి. క్లీనింగ్ చేసే జెట్టింగ్ మిషన్ వెనకాలనే ఇది ఉంటుంది. దాని తర్వాత ఇది స్కీమ్ ఇచ్చింది. ఇది హైదరాబాద్లో మాత్రమే అమలైంది. ఇది 88 మందికి ఇచ్చారు. ఇలా 47 మంది మాదిగలు ఉన్నారు, 24 మంది మాలలు ఉన్నారు. ఓకే, మీరు రామచంద్రరాజు కమిషన్లో కూడా నేను తప్పకుండా డాక్యుమెంటేషన్ ఇస్తా. ఇప్పుడు నేను తేలేకపోయినా, ఇప్పుడు అన్నగారు ఎంతసేపు ఈ జిహెచ్ఎంసీలో దళిత బంధు లోన్ల గురించి మాట్లాడుతున్నారు. మరి అన్న ఏ డేటా తెచ్చినా నాకు తెలియదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విద్యా ఉద్యోగ అవకాశాలు మొదటగా వర్తిస్తుంది. ఉన్నది కాబట్టే మీరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. అయితే నేను క్లియర్గా చెప్తున్నా, ఓకే, వర్గీకరణ వ్యతిరేకిస్తే ఉమ్మడిగా ఉంటే అంత రిజర్వేషన్లు మాలలే తింటారు, మేమే తినాలనే స్వార్థం 200% లేదు మాల సమాజానికి. ఓకే, ఇది కేవలం భారత రాజ్యాంగానికి, బాబాసాహెబ్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉందని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్ ఎప్పుడు కూడా మేము పేపర్లో చెప్పలే, మా మాదిగలు తిన్నారు, మేము మాదిగలు తిన్నారు, మా దోచుక తింటున్నారని ఎప్పుడు చెప్పలే. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చూపెడుతున్నా. నేను ఏ చర్చలో కూడా
అక్కడికే నేను వస్తానని చూపెడుతుంది అంటే ఎందుకంటే నా తిన్నోడు నా మావాడే, నేను తినలేకపోయినా నేను నా ఫాల్ట్ ఏంటంటే ఎదుటి వ్యక్తి తిన్నాడంటే నేను తినడంలో వైఫల్యం చెందినందుకు ఆయన తిన్నాడు అనుకుంటా, అంత పాజిటివ్ తప్ప నా అల్టిమేట్ గోల్ భారత రాజ్యాంగం గోల్ నాది, బాబాసాహెబ్ ఆలోచన గోల్ నాది. ఇది రిజర్వేషన్లు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు 15% షెడ్యూల్ కులాలకు ఉంటే 7 నుంచి 8% 50% అమలైనాయి. ఆ 50% నువ్వెంత తిన్నావు నేనెంత తిన్నావు. తెలంగాణలో మేము ఇప్పుడు మీరు తీస్తే కర్మగాలి వీళ్ళ డిమాండ్ ప్రకారం వాళ్ళు కమిటీ ఏదో వేసిరు కదా, అది రిపోర్ట్ తీస్తే వర్గీకరణ వద్దనేటోళ్ళు మాదిగలు అవుతారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టాండ్, మాదిగల స్టాండ్ మొట్టమొదటి నుంచి రిజర్వేషన్ల ఫలాలను సమానంగా పంచాలనే ఉన్నది. దానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నది. దీన్ని మాదిగలు వ్యతిరేకించే అవసరం ఉన్నది. పోరాటం స్టార్ట్ చేసింది మాదిగల ఆత్మగౌరవ ఇష్యూ, మాదిగలకు సామాజికంగా రావాల్సిన హక్కుల కోసం, విద్యా ఉద్యోగ అవకాశాల కోసం. దాన్ని మాదిగలు ఎందుకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే అవసరం లేదు. అదంతా కళలు భ్రమలు కూడా. మాటికి మాట్లాడితే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటారు. వీళ్ళు నిజంగా భారత రాజ్యాంగానికి నిజంగా కూడా ఎలాంటి ముప్పు వచ్చినా కూడా వీళ్ళు ఎవరు మాట్లాడరు. మీకు తెలుసు కేసీఆర్ గారు ఒకనొక టైంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని మాట్లాడితే మందకృష్ణ మాదిగన్న గారు ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో తిరిగి కేసీఆర్కి వ్యతిరేకంగా మీటింగులు పెట్టి భారత రాజ్యాంగం మార్చుతున్న నీ వ్యాఖ్యలు వెనుకలు తీసుకోకపోతే చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి అంబేద్కర్ సిద్ధాంతం మాట్లాడతారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పంజాగుట్టలో ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్టలో విగ్రహాన్ని తొలగిస్తే ఇదే ఇందిరా పార్క్లో సభ పెట్టాం, అంబేద్కర్ వాదుల సభ అని చెప్పి మాల మాదిగ డక్కలోలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదలందరినీ కూడా ప్రజాస్వామికవాదులు పిలిచి అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని పెట్టినాం. అంబేద్కరిజానికి ఎక్కడ అన్యాయం జరిగినా మందకృష్ణ మాదిగని ముందర ఉంటాడు. అంబేద్కర్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఎక్కువగా ఓపెనింగ్ చేసినటువంటి ఏకైక నేత గౌరవ మందకృష్ణ మాదిగ గారు. మీరు ఎక్కడన్నా రికార్డులు తీసుకోండి, ఏ విగ్రహాల దగ్గర చూసుకున్నా ఈ విగ్రహావిష్కరణకు ఎక్కువ మందకృష్ణ మాదిగను ఎందుకు పిలుస్తారంటే ఎస్ నిజమైన అంబేద్కరిస్టు ఈయననే. పబ్బం గడుపుకున్న అంబేద్కరిస్టులు కాదు, అంబేద్కర్ చెప్పి బతికేటోళ్ళు కాదు, అంబేద్కర్ నిజాన్ని నిలబెట్టేటోళ్ళు. మాల సోదరులకు అంబేద్కర్ గారి మీద అభిమానం లేదంటారా? ఉన్నది. నిజంగా అంబేద్కర్ వాదులు అయితే అంబేద్కర్ గారు పంచుకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అంబేద్కర్ గారు సామాజిక న్యాయ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. తప్పిస్తే నువ్వు అంబేద్కరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తూ భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 15(4)కు 16(4) అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నువ్వెట్లా వర్గీకరణకు సమర్థిస్తూ అంబేద్కరిజానికి అంబేద్కర్ వాది అవుతావు. అంబేద్కర్ పంచమని చెప్పిండు కదా, అంబేద్కర్ ఎస్సీ రిజర్వేషన్లను పంచమని చెప్పిండు. అంబేద్కర్ ఎస్సీఎస్లకు కావాల్సిన హక్కుల కోసం పోరాడిండు. ఆనాడు కూడా అంబేద్కర్ గారు హక్కుల కోసం పోరాడుతుంటే గిట్లనే దుష్ప్రచారం మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. విచిత్రం ఏంటంటే ఈ వర్గీకరణ వాదులంతా కూడా వాళ్ళకు అనుకూలంగా అంశంలో తీసుకొని అంబేద్కర్ వాదం అంటారు, అది ఒకటి ట్రెండ్ అయిపోయింది. అంబేద్కర్ ఎప్పుడు కూడా మీరు మొత్తం రాజ్యాంగంలో సబ్ కాస్ట్ వైజ్ జనాభా చేసి షెడ్యూల్ కులాలను విడదీసి వర్గీకరణ చేసి అందరికీ ఇవ్వాలి, అది అందరి సామాజిక న్యాయం. తమ్మునికి తెలియదు అంటే ఈ వర్గీకరణ అనుకూలవాదులకు ఎవరికి కూడా తెలియదు. 1930లో ఒక కమిటీ వేసారు, బాంబే ప్రెసిడెన్సీ అని. వాళ్ళు ఏం చేశారంటే షెడ్యూల్ కులాల పరిస్థితి గురించి కనుక్కోనికి ఒక స్టార్టర్ అనే ఒక చైర్మన్ ఉంటాడు, ఆయన కమిటీలో బాబాసాహెబ్ కూడా ఒక సభ్యులు ఉంటాడు. ఆ కమిటీ 1930లో వేసిన కమిషన్ చెప్తున్నాను. బాంబే ప్రెసిడెన్సీ అప్పుడంతా ఇవంతా ప్రివెన్సీలుగా ఉంటుండే. అప్పుడు ఆ కమిటీ వేసినప్పుడు ఈ సమస్య అప్పుడే వచ్చింది, 1930లో వచ్చింది సమస్య. దాని రెమెడీ కూడా అప్పుడే బాబాసాహెబ్ చెప్పి, ఇది ఎవరు చెప్పారు చరిత్రలో. అయితే దాంట్లో ఏమంటాడంటే అన్టచబుల్ బిట్వీన్ అన్టచబుల్సీ అంటే అంటరానితనంలో అనుభవించే వాళ్ళ దాంట్లో కూడా ఉన్నది సబ్ కాస్ట్ వైజ్. ఈ సమస్యకు పరిష్కరించేది ఏంటిది అనేది చాలా బ్రహ్మాండంగా ఆయన కోట్ చేస్తాడు. ఏమంటాడంటే ఒక కులం వెనుకబాటుతనంకి కారణము ఇంకో కులం కాదంటాడు. మనోళ్ళు అంటున్నట్లు మాదిగల వెనుకబాటుతనానికి మాలలు కాదు, అటు మహర్ల మాతాంగుల వెనుకబాటుతనానికి మహర్లు గారు, అటు మోచీలకు చెమార్లకు వెనుకబాటుతనానికి వీలు కాదు. ఇది ఏంటంటే సమాజం నేను అనుకదొక్కింది. అయితే దీన్ని డెవలప్ చేయాల్సింది ఎవరు? వీళ్ళని ఈక్వల్గా చేసే కులాలను ఈక్వల్ చేసే బాధ్యత ఉంది రాజ్యాంది, పాలకులది. వీళ్ళు ఏం చేయాలంటే ఎస్సీ నిజంగా కూడా కులం వెనుకబాటుతనంకి అనుభవిస్తే వాళ్లకు ఎకనామికల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ చేయమంటాడు.
ఇప్పుడు మేము కూడా అదే స్టిక్ అయినా మనం బాబాసాహెబ్ 1930 ఎప్పుడో చెప్పిండో ఈ రోజు బత్తుల రామప్రసాద్ కూడా దాని మీద స్టిక్ అయినా ఉన్నాం. నిజంగా కూడా ఏ కులం అయితే వెనుకబాటుతనం ఉన్నదో ఈక్వల్ కావడానికి తప్పకుండా పనిచేయాలి రాజ్యాలు. నేను కూడా అదే ఉన్నాడు, బాబాసాహెబ్ చెప్పిన ఆలోచన విధానం ప్రకారం చేయాలి. నాకు అనుకూలంగా ఉన్నట్లు నాకు తెలిసిన అంశాన్నే మీరు ఈ విధంగానే చేయాలి అనేది కాదు. బాబాసాహెబ్ ఏది చెప్పిండో అదే చేయాలి. ఎందుకు నేను అంటున్నానంటే ఎకనామికల్గా డెవలప్ చేసి ఎడ్యుకేషన్లో వాళ్ళకి ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంటుందండి, ఆ కమ్యూనిటీలో పీజీలు చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారు. ఒక ప్రొఫెసర్ కావాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే పీజీ కావాలి. నువ్వు వర్గీకరణ అయితే అసలు పీజీ లేని ఒక క్యాండిడేట్ లేదు, ఎట్లా ఇస్తావు నువ్వు రిజర్వేషన్? ఈక్వల్ చేస్తావా? అంటే ఈ వర్గీకరణ జరుగుతుంది ఏంటంటే ఈ అసమానతలు ఇంకా పెంచిపోసడానికి అవకాశం ఉంటుంది తప్ప దీనికి అందుకని అల్టిమేట్ బాబాసాహెబ్ చెప్పిండు ఎకనామికల్గా ఎంపవర్ చేయాలి. దానికి వాళ్ళకు ఇంకా రిజర్వేషన్లు కానీ వెనుకబాటుతో పనిచేస్తున్నకు ల్యాండ్ ఇవ్వాలి, బిజినెస్కు కోఆపరేషన్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి లోన్లు ఇవ్వాలి, ఎడ్యుకేషన్గా స్పెషల్ స్కూళ్ళు పెట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయడానికి అటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక నిమిషం మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. అన్నగారు చెప్పినట్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతానికి ఏవైతే ఆయన తన బుక్కులు రాసిండో అన్న బుక్కులు తెచ్చి నేను బుక్కులు తేలే. నేను సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఏ ఒక్క కులం కూడా తన జనాభా నిష్పత్తి ప్రకారం కంటే ఎక్కువగా అనుభవించడానికి వీల్లేదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు కూడా మీకు పంపిస్తా, అన్నగారు కూడా పంపిస్తా. దీన్ని బట్టి స్పష్టంగా మీకు ఏమర్థమవుతుంది, నేను సాధించినటువంటి 15% రిజర్వేషన్ ఫలాలు ఏ ఒక్క కులం కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం కంటే అనుభవించడానికి వీల్లేదని చెప్పింది. ఇదే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బ్రహ్మ పదార్థం కాదు. చాలా ప్రజాస్వామికమైనటువంటి గద్దరాణ గారు మాట చెప్పారు, ఎస్సీ వర్గీకరణ అంటే ఏంది కాదురా భయ్, ఏం లేని ఏ గ్రూప్ లో పెట్టాలి, ఒక పూట తింటున్న బి గ్రూప్ లో పెట్టాలి, రెండు పూటలు తింటున్న సి గ్రూప్ లో పెట్టాలి, 3 పూటలు తింటున్న డి గ్రూప్ లో పెట్టాలని చెప్పిండి. అదే మాలా కమ్యూనిటీకి చెందినటువంటి గద్దర్ గారు ప్రజాస్వామికవాది చాలా వందలాది వేదికల మీద చెప్పిండు. అంటే అంతటి గద్దర్ కన్నా మీరు మేధావులుగా అంత గద్దరు గారి మాటలను కూడా మీరు వ్యతిరేకించే వాళ్ళుగా తయారైందంటే మేము ఎవరేం చేయగలుగుతాం? మాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం అనుకూలం కనుక మాది దాంట్లో నడుస్తూ ఉన్నది. నువ్వు సాధించినట్టు ఇంకా చెప్తున్నాడు అన్న, లోన్లు ఇస్తే బాగుపడతా అని చెప్తున్నాడు. లోన్లు ఇస్తే నువ్వు ఇన్స్టెంట్ గా 5-6 సంవత్సరాల వరకు బాగుపడతావు కావచ్చు, కానీ నీకు ఒక ఉద్యోగం సాధిస్తే నీ కుటుంబం మొత్తం కూడా బాగుపడతావు కదా. మరి ఆ కుటుంబానికి ఉద్యోగాన్ని ఏమంటావా, లోన్ ఏమంటావా? ఆ కుటుంబానికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులను కలుగజేయాలంటావా, లేకపోతే లోన్లు వచ్చే పరిస్థితి కలుగజేయాలంటావా? నువ్వు లోన్లు అయినా, విద్య అయినా, ఉద్యోగ అవకాశాలైనా, రాజకీయాలు అయినా కూడా నీ జనాభా నిష్పత్తి ప్రకారం అందరం సమానంగా పంచుకుందాం, తర్వాత కలిసిమెలిసి ఉందాం. అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక తండ్రికి 4 అన్నదమ్ములను కూడా నువ్వు సమానంగా అన్నం పెట్టాలని సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండలేకపోతే ఇంకా నువ్వు ఏ సిద్ధాంతం కట్టుబడి ఉన్నట్లు? నువ్వు మార్క్స్ చెప్పిన అదే చెప్తాడు, పూలే చెప్పిన అదే చెప్తాడు, జగజీవన్ గారు చెప్పినా, అంబేద్కర్ చెప్పినా, బుద్ధుడు చెప్పినా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రజాస్వామికవాదులు చెప్పినా కూడా, ఏ సిద్ధాంతకర్తలు చెప్పినా కూడా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతారు. ఒక్క అన్న లాంటి వాళ్ళు తప్పిస్తే